దున్నపోతు కోసం ఓ రెండు గ్రామాల మధ్య పెద్ద యుద్ధమే జరిగిన విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మరెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దున్నపోతు తమదంటే తమదని రెండు గ్రామాలకు చెందిన గ్రామస్తులు తీవ్ర ఘర్షణకు దిగారు. చివరికి ఈ రెండు గ్రామాల మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దున్నపోతు కోసం రెండు గ్రామాల వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, లాంటి వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కర్ణాటకలోని బొమ్మనహల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య దున్నపోతు గురించి వివాదం తలెత్తింది. చివరికి ఈ వివాదం చినికి గాలివాలగా మారి మోకా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇరు వర్గాలు ఈ దున్నపోతు తమదంటే తమదంటూ ఘర్షణకు దిగడంతో పాటు దున్నపోతు తల్లిని గుర్తించడం ద్వారా నిజమైన యజమాని ఎవరో తేల్చేందుకు DNA పరీక్ష చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జనవరిలో జరగనున్న దేవి సక్కమాదేవి జాతరకు ముందు బొమ్మనహాల్ గ్రామానికి చెందిన 5 ఏళ్ల దున్నపోతు బలి ఇవ్వడానికి ఉంచారు. అయితే అది మేత కోసం వెళ్ళి దారి తప్పిపోయింది. ఆ తర్వాత ఆ దున్నపోతు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మేడేహాల్ గ్రామానికి చేరుకున్నట్లు బొమ్మనహాల్ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దున్నపోతు దొరికిందన్న వార్త అందుకున్న బొమ్మనహల్ ప్రజలు దానిని తీసుకొచ్చేందుకు మేడేహాల్కు వెళ్ళారు. అక్కడికి చేరుకోగానే బొమ్మనహల్ గ్రామస్తులకు ప్రతిఘటన ఎదురైంది. అక్కడి ప్రజలు దున్నపోతును ఇవ్వడానికి నిరాకరించారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు గ్రామాల ప్రజలకు గాయాలయ్యాయి. అయితే దున్నపోతు తల్లి తమ గ్రామంలోనే ఉందని బొమ్మనహాల్ ప్రజలు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మేడేహాల్ ప్రజలు ఈ దున్నపోతును తమ గ్రామానికి చెందినదని దానిని ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. అనంతరం రెండు గ్రామాల వారు మోకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దున్నపోతు ఏ ప్రాంతానికి చెందినది, దాని తల్లి ఏది అనే విషయంపై ఇరు వర్గాలు DNA పరీక్షకు డిమాండ్ చేశాయి. బొమ్మనహల్కు చెందిన బసవంతప్ప దిండిగల్ మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సక్కమాదేవి జాతర జరుగుతుందని, ఆ సమయంలో ఒక దున్నపోతును బలిస్తారని తెలిపారు. బలి ఇవ్వడానికి ఉద్దేశించిన దున్నపోతు మేడేహల్లో ఉందని పేర్కొన్నారు. యాదృచ్ఛికంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని మేడేహాల్ గ్రామంలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఇలాంటి పండుగే నిర్వహిస్తారు. అక్కడ కూడా ఒక దున్నపోతును బలిస్తారు. గ్రామాల మధ్య శాంతియుత పరిష్కారానికి మోకా పోలీసులు సాయం చేస్తారని ఆశిస్తున్నట్లు బొమ్మనహల్ గ్రామస్తులు పేర్కొన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.